Hello everyone. Today's topic, linear differential equation. A differential equation is said to be linear if the dependent variable y and its differential coefficients occur only in the first degree and are not multiplied together. అంటే ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్ అనాలంటే డిపెండెంట్ వేరియబుల్ y అండ్ ఇట్స్ డిఫరెన్షియల్ కోఎఫిషియన్స్ అక్కర్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ డిగ్రీలోనే ఉండాలి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఆర్ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్. డిపెండెంట్ వేరియబుల్ y ఉండి ఆ డిఫరెన్షియల్ కోఎఫిషియన్స్ అనేటివి మల్టిప్లై అవ్వద్దు. సో ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx + py = q. సో dy/dx అనేది ఫస్ట్ ఆర్డర్ అండ్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. సో డిపెండెంట్ వేరియబుల్ అంటే dy/dx అంటే y డిపెండ్స్ ఆన్ ద x, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి సో y ఈజ్ డిపెండింగ్ ఆన్ x. సో దట్స్ వై ఇట్ ఈస్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇన్ దిస్ ఈక్వేషన్ dy/dx + py = q. ఇక్కడ p అండ్ q అనేటివి కాన్స్టెంట్స్, లేకపోతే ఫంక్షన్స్ ఆఫ్ x అయినా అయి ఉండాలి. సో y టర్మ్స్ అనేటివి ఉండవు ఇందులో p అండ్ qలో. నెక్స్ట్, if y is dependent variable and x is independent variable, then the solution of differential equation is y into e power integral p dx equals to integral q into e power integral p dx into dx plus c. y డిపెండెంట్ వేరియబుల్ అయి x ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇలా ఉంటుంది. సో y డిపెండెంట్ వేరియబుల్ అని అంటే సో d పైన y వస్తుంది విత్ రెస్పెక్ట్ టు x అన్నట్టు, అంటే y అనేది డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q. ఒకవేళ x అనేది డిపెండెంట్ వేరియబుల్ అయి y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది, dx/dy ప్లస్ p1 ఇంటూ x ఈక్వల్స్ టు q1. x డిపెండెంట్ ఆన్ y అంటే y ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ వేర్ p1 అండ్ q1 ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y అలోన్. p1 అండ్ q1 అనేటివి కాన్స్టెంట్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫంక్షన్స్ ఆఫ్ y అయినా అయి ఉండొచ్చు. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏమవుతుంది, x ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p1 dy ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q1 ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p1 dy ఇంటూ dy ప్లస్ c. ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సాల్వ్ 1 + x ఇంటూ dy/dx మైనస్ xy ఈక్వల్స్ టు 1 - x. ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఈ ముందున్న 1 + x ఈ టర్మ్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం ద గివెన్ ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్, సో 1 + x రిమూవ్ చేయడానికి డివైడ్ బై 1 + x ఆన్ బోత్ సైడ్స్ 1 + x తోటి డివైడ్ చేస్తే dy/dx మైనస్ x/1 + x ఇంటూ y ఈక్వల్స్ టు 1 - x/1 + x. సో ఇది dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఫామ్లో ఉంది. సో ఈ ఫామ్లో dy/dx ప్లస్ py ఈక్వల్స్ టు q ఫామ్లో ఉంది. సో హియర్ p ఈక్వల్స్ టు ఇది p టర్మ్ అనేది ఇది మైనస్ x/1 + x. సో దీన్నే ఇలా రాశాను. సో దట్ ఈక్వల్స్ టు 1/1 + x మైనస్ 1. అంటే ఇది ఇప్పుడు ఎల్సిఎం 1 + x అయితే సో 1 - 1 మైనస్ x అవుతుంది. సో -1 + 1 - 1 క్యాన్సిల్ అయ్యి -x మనకి ఈ టర్మ్ వస్తుంది. సో నెక్స్ట్ q అనేది ఇది 1 - x/1 + x. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p dx. సో ఈని నేను ఎక్స్పోనెన్షియల్ అని రాసి ఇంటిగ్రల్ p వాల్యూ మనకి ఏమొచ్చింది, ఇది 1/1 + x మైనస్ 1. సో ఇంటూ dx ఈక్వల్స్ టు ఈ పవర్ log 1 + x మైనస్ x. ఇది ఎలా వచ్చింది అని అంటే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రల్ 1/1 + dx. సో ఇక్కడ మల్టిప్లై చేస్తున్న dx ఈ 2 టర్మ్స్ తోటి. సో 1/1 + x dx మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. సో దట్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఈ ఇంటిగ్రల్ 1/1 + x dx ఫార్ములా log 1 + x మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx x. సో దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ log 1 + x మైనస్ x. ఇదే టర్మ్ ఇది. సో దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, సో ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్. సో ఇది
డివై బై డిఎక్స్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి, సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్స్ టు క్యూ ఫామ్లో ఉంటే దాన్ని సొల్యూషన్ వై ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో మనకి ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో దాని వాల్యూ ఇది. సో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ వాల్యూ ఏంటి మనకి 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో సేమ్ హియర్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఇది 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఈ 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎలా వచ్చింది అని అంటే, సో ఈ పవర్ లాగ్ ఈ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, లాగ్ ఈ బేసి వాల్యూ 1, సో 1 ప్లస్ ఎక్స్ వస్తుంది. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో సేమ్ హియర్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ స్టెప్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సేమ్ హియర్ ఆల్సో ఈ పవర్ లాగ్ ఈ 1 ప్లస్ ఎక్స్ ఈ వాల్యూ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. అండ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, అండ్ ఇది ఇంటిగ్రల్ యూడివి ఫామ్లో ఉంది కాబట్టి యూడివి ఫామ్లో ఇంటిగ్రల్ యూడివి ఈక్వల్స్ టు యూవి మైనస్ విడియు కాబట్టి, సో యూడివి ఇది ఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డియు అంటే 1 అవుతుంది. సో మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ అండ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ అండ్ వి గెట్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో y into 1 plus x e power minus x equals to x e power minus x plus c. So this is the required solution of the given differential equation.